హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూర రుచిగా మరింత సులువుగా చేసుకోవడం చూపిస్తున్నాను. రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ పాటించి చేయండి. సో ముందు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేపాలి పల్లీల్ని. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, అవి కూడా వేగాయి. కొంచెం చెక్క, 2 మొగ్గలు, 1 యాలక్కాయ, 5-6 జీడిపప్పులు, ఇవి కూడా బాగా వేపాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు బాగా వేపాలి. స్టవ్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంచాలి. కొంచెం చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. 1 వెల్లుల్లిపాయ, చిటికెడంత అల్లం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా కొత్తిమీర, కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్సీ పట్టాలి. ఫైన్ పేస్ట్ లాగా. చూడండి, పేస్ట్ ఇలా ఉండాలి. ఇవి 1/2 కేజీ వంకాయలు ఉప్పు నీళ్ళలో నానపెట్టుకోవాలి. ఇలా కిందకల్లా కోసేయకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెమే ఘాట్లు పెట్టుకోవాలి, పేస్ట్ పెట్టే విధంగా. ఇలా మసాలా మొత్తం వంకాయలకు పట్టే విధంగా పెట్టుకోవాలి. చుట్టూరు ఉన్నదంతా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే నూనెలో వేసి వేపినప్పుడు ఈ మసాలా అంతా పోయి మాడిపోయినట్టుగా ఉంటుంది, టేస్ట్ మారిపోతుంది. సో నాకు ఇంత పిండి మిశ్రమం మిగిలింది. స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకోవాలి. వెడల్పాటిది పెట్టుకుంటే బెటర్. కొంచెం ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ 5 to 6 తీసుకున్నాను నేను. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయండి. సో మనం ముందుగా మసాలా కూరిన వంకాయలని ఇలా పెట్టుకోవాలి. నేను చెప్పిన టిప్స్ పాటిస్తే 10 మినిట్స్లో గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా ఈవెన్ అన్నంలోకైనా సూపర్ ఉంటుంది కూర, టేస్టీగా. మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ ముందు. 1 సైడ్ మగ్గాయండి 10 మినిట్స్కి. ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయింది 1 సైడ్. ఈ సైడ్ కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసిన పేస్ట్ దీంట్లో వేసేసేయాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అప్పుడే గుత్తి వంకాయకి పులుపు కూడా పడుతుందండి. చాలామంది పులుపుని ఎక్కువ వేసుకోరు గుత్తి వంకాయలో. పులుపు టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా పేస్ట్ వేసిన తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుమ్ముగుమ్ములాడే గుత్తి వంకాయ కర్రీ.